మీకు తెలుసా? హోల్ ఇండియాలో స్టార్ మా నెంబర్ వన్ ఛానల్ అని మీకు తెలుసా? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి. స్టార్ మా నెంబర్ వన్ ఛానల్. అలాగే స్టార్ మాలో వచ్చే సీరియల్స్ రేటింగ్స్ ఇండియాలో హిందీ మార్కెట్లో రావు, కన్నడ, తెలుగు, మలయాళం దేంట్లోనూ రావు. అంత టీఆర్పీ వచ్చే స్టార్ మాకి ఇప్పుడు ఒక మచ్చ అయితే ఏర్పడింది. ఆ మచ్చ గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడదాం. ఖచ్చితంగా వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోతండి. ఎందుకంటే 2500 ప్లస్ మార్క్ అయితే ఉంది. అంటే టీవీఆర్ అనేసి ఒకటి వస్తుంది. టీవీఆర్ అంటే అడ్వర్టైజ్మెంట్లకి ఆ ఛానల్లో అడ్వర్టైజ్మెంట్ ప్లే చేయాలంటే ఎంత డబ్బులు రెవెన్యూ జనరేట్ చేస్తారనేసి మీకు ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను. అక్కడ అంతలో 25% 100% ఉంటే మనకి 100%లో 25% మన స్టార్ మా కన్సిడర్ చేస్తామని మీకు తెలుసా? అంత డెవలప్మెంట్ ఛానల్కి ఒక మచ్చ అయితే ఏర్పడింది. ఆ మచ్చ ఏమంటే ఇప్పుడు మనకు ఒక క్లాస్లో ఇప్పుడు మనకు 15 సీరియల్ అయితే వస్తున్నాయి. 15 స్టూడెంట్లు ఉన్నారనుకుందాం. 15 స్టూడెంట్లో అందరూ నెంబర్ 1 అవుతారని నేను కూడా అన్నాను. అందరూ స్టేట్ ఫస్ట్ వచ్చేస్తే అది కరెక్ట్ కాదు, నాకు తెలిసిన విషయమే. ఇక్కడ మనము 2 సీరియల్ మాత్రమే 2025 స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఈరోజు 50వ వారం టీఆర్పీ రేటింగ్స్ కూడా వస్తాయి నెక్స్ట్ వీక్లో. ఇంక 2 వారాలు పోతే 52 వారాలు 2025 కూడా కంప్లీట్ అయిపోతుంది. స్టార్ మన నమ్మింది ఒక సిద్ధాంతం ఏమంటే వీళ్ళకి ఛాన్స్ ఇస్తే మంచి డెవలప్మెంట్ ఇస్తారు. టైం స్లాట్ లేకుండా ఈ సంవత్సరం 2025లో టైం స్లాట్ లేకుండా చేంజ్ కాకుండా పెట్టిండే సంవత్సరం ఏదైనా ఉందంటే ఇదే అని చెప్పచ్చు. ఎందుకంటే 2024లో ఎన్నో గొప్ప సీరియల్ అంతా మధ్యాహ్నం స్లాట్కి వేసి మధ్యాహ్నం స్లాట్లో కూడా బాగా లేకపోతే ఇమ్మీడియట్గా పెరిగి అవతల పడేసిన దానికి నెంబర్ 1 పొజిషన్ అయితే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. కానీ ఆ నెంబర్ 1 పొజిషన్ కోల్పోవడానికి జస్ట్ 400 పాయింట్స్ దగ్గరలోనే ఉంది. మన తెలుగులోనే 2 ఛానళ్ళు అయితే ఉన్నాయి. టాప్ 5లో మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ ప్లేస్లో వచ్చి మన స్టార్ మా ఉంటే, సెకండ్ ప్లేస్లో వచ్చి సన్ టీవీ ఉంది తమిళ ఛానల్. అలాగే థర్డ్ ప్లేస్లో వచ్చి మనకు స్టార్ సువర్ణ అనేసి ఉంది. ఫోర్త్ ప్లేస్లో వచ్చి సోనీ అనే వాళ్ళది ఉంది. ఫిఫ్త్ ప్లేస్లో వచ్చి జీ తెలుగు ఉంది. ఈ 5 ఛానళ్ళలో మన తెలుగు ఛానల్స్ 2 ఛానల్స్ అయితే ఉండడం మనకు చాలా గర్వించదగ్గ విషయం. అలాగే మన తెలుగులో 4 ఛానళ్ళు అయితే ఇంపార్టెంట్ ఛానల్ అనేవి ఉన్నాయి కదా. ఇంపార్టెంట్ ఛానల్లో ఏమవుతుందంటే ముందుతో మనకి ఎలా ఉందంటే స్టార్ మాకి ఒక 10% టీఆర్పీ వచ్చేది అనుకోండి. 10 వస్తే ఆ 10ని 3 కలిపినా కానీ ఛేదించలేకపోయా. అలాంటిది ఈ 3 కలిపి ఇప్పుడు స్టార్ మాన్ అయితే రోజుకి తొక్కేస్తాడు అనేసి మన క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక క్లాస్లో 15 మంది స్టూడెంట్స్ ఉన్నారని నేను చెప్పాను కదా. 15 మంది స్టూడెంట్స్లో 7 మందిని పక్కన పెట్టేద్దాం, 8 మందిని పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే ఆఫ్టర్నూన్ సీరియల్లో అలాగే 6 PM 6:30 PM సీరియల్స్ని పక్కన పెట్టేద్దాం. మిగిలిన సీరియల్స్ ఉన్నాయి కదా, మిగిలిన సీరియల్స్ అంటే మిగిలిన 8 మెంబర్స్ టాప్ వచ్చేదానికి ఏదో ఒక వారం ఆస్కారం ఉంటుంది కదా. ఇప్పుడు 10 ఎగ్జామ్లు పెడతాము, 50 ఎగ్జామ్లు పెడతారు. 50 ఎగ్జాముల్లో ఎప్పుడు ఒకరే వస్తా అంటే ఒకవేళ ఛానల్ వాళ్ళు అంటే టీచర్ సరిగ్గా చెప్పట్లేదా, అంటే వాళ్ళొకరే ఆ డైరెక్టర్ ఒకరే కరెక్ట్గా తీస్తా అంటారా అనేది మనం అయితే థింక్ చేయాల్సిన విషయం. అలాగే కాపీ పేస్ట్లు చాలా ఎక్కువయ్యాయి. మనం అయితే ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్నాము. కాపీ పేస్ట్లో ఫస్ట్ వచ్చే పదం ఏమైనా ఉందంటే ఫస్ట్ ముగ్గురు అన్నలు ఒక చెల్లి. ఆ చెల్లి కోసం చుట్టూరా తిరగతా ఏమో ఉంటుంది. అది ఆ చెల్లి కోసం తిరగతానే ఏముంటుంది. ఆ చెల్లి కథ ముగిస్తుంది అంటే ఆ చెల్లి కథ అయితే ముగియదు. ఆ చెల్లి గోల సైడ్ క్యారెక్టర్స్ గోల వల్ల సరిపోతా ఉంది. ఇల్లాల పిల్లల సీరియల్ని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవడం కారణం ఏమంటే ఇప్పుడు వరకు 340 ఎపిసోడ్లు అవుతుంది ఇల్లాల పిల్లల సీరియల్. 340 ఎపిసోడ్లు ఇప్పుడు కూడా ధీరజ్కి ప్రేమకి ఒక్క బాండింగ్ సీన్ లేదు. 24 గంటలు మీ వల్లనే నీ వల్లనే నేను ఇలా అయిపోయాను, మీ వాళ్ళతో ఎందుకు మాట్లాడతాం అని ధీరజ్ అదే పాట. ఇంకోటి ఏమంటే వాళ్ళు ధీరజ్ ప్రేమ కనపడితే చాలు స్క్రీన్ పైన తానానే అని పాటలు. ఆ పాటలు వస్తే 7:30 PMలో ఏకదమ్ నెంబర్ 1 సీరియల్గా ఉంది బ్రహ్మముడి సీరియల్. అలాంటి సీరియల్ నెంబర్ 1 ప్లేస్ నుంచి అసలు కార్తీక దీపం కాదు, గుండెండ గుడి గంటలు కాదు, ఏ సీరియల్ బ్రహ్మముడిని టచ్ చేయలేని 7:30 PM స్లాట్ని అక్కడ ఇస్తే కనీసం ఇప్పటికి దాదాపు 1 సంవత్సరం 3 నెలలు అయితే అవుతుంది సీరియల్ వచ్చి. 15 నెలల నుంచి ఒక్కరోజు కూడా టీఆర్పీలో నేనున్నాను నెంబర్ 1 ప్లేస్ కలిసి రాలేకపోవడం ఎంత దురదృష్టకరమో ఆలోచించండి. అలాగే అక్కడ చిన్న పాయింట్స్ వల్లనే
అక్కడ చాలా సీరియల్ బాగుంది అనుకునే లోపలే ఒక పాయింట్ అయితే మైనస్ చేస్తూ ఉంటారు, సీరియల్ బాగుంది అనుకునే లోపలే మైనస్ చేస్తూ ఉంటారు. అలాగే ఆ విశ్వాది ఇంట్లో ఏమైనా సరే అన్నీ తెలుస్తాయి ఇంట్లో వాళ్ళకి, అన్నీ తెలిసినా కానీ అక్కడ పెద్దగా ఉండే రామరాజు గారికి ఏమైనా నోరు తెలిసి ఒక మాట చెప్తే రామరాజు గారు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూద్దామనేసి అనుకునే లోపలే గుండె పగిలి చచ్చిపోతారు నాన్నగారు చెప్పినామంటే, మా అమ్మయ్య గారు గుండె పగిలి చచ్చిపోతారు ఏమని చెప్పినామంటే అనేసి బాగా లాగి 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 ఆ బల్లి క్యారెక్టర్ని ఈరోజు కూడా ఎపిసోడ్లో, నిన్న ఎపిసోడ్, మొన్న ఎపిసోడ్, అంతకుముందు ఎపిసోడ్ మొత్తం చూసుకున్నట్టయితే హీరో హీరోయిన్ కన్నా బల్లినే 24 గంటల స్క్రీన్ పైన, అంటే స్క్రీన్ కనపడిందంటే బల్లినే, స్క్రీన్ కనపడిందంటే బల్లినే. ఒకరోజు ఎగ్జామ్స్ అంటారు, ఒకరోజు పరీక్షలు అంటారు, ఒకరోజు వీళ్ళు ఎలాగైనా సరే విడగొట్టాలంటారు, ఒకసారి మా అమ్మ వాళ్ళు వస్తారంటారు, ఒకసారి మా నాయన వాళ్ళు వస్తారంటారు, ఒకసారి ప్రేమ వ్యవహారం అంటారు, మొత్తం బల్లినే ఉంది. కానీ అక్కడ హీరో హీరోయిన్ క్యారెక్టర్లు అసలు ఏమైపోయాయో నాకైతే అర్థం కాదు. మొత్తం హోల్ టీమ్ని అదైతే చేసుకునేసారు. అలాగే ఇప్పుడు మన స్టార్ మాలో ఛానల్స్ చాలా చాలా థింక్లో డైనమాలు అయితే పడ్డాయనేసి అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ నిండు మనసుల సీరియల్ ఏదైనా సరే ట్రాక్ బాగలేనప్పుడు, అంటే ఒక 15 రోజులు షూటింగ్ అయితే జరుగుతుంది కదా, మనకు ఒక వారం అంటే 1 వీక్, థర్డ్ వీక్లో షూటింగ్ అయితే జరుగుతుంది. మీకు తెలుసో తెలియదు చెప్తాను. ఫస్ట్ వీక్లో అలాగే థర్డ్ వీక్లో అయితే జరుగుతుంది. సెకండ్ వీక్లో ఎందుకంటే ఒకే ఇండ్లు ఉంటాయి కదా, ఒకే ఇండ్ల కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, అంటే బాడీలు అంతా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫిలిం సిటీలో, దానికోసం అనేసి ఒకే ఇంట్లో షూటింగ్ అయితే 2-3 సీరియల్ అయితే జరుగుతుంటాయి, మీ అందరూ చూసిన విషయమే. అక్కడ డిస్టర్బెన్స్ అవ్వకూడదు అనేసి ఫస్ట్ వీక్ వీళ్ళు చేసుకుంటే సెకండ్ వీక్ వాళ్ళు చేసుకుంటారు, సెకండ్ వీక్ థర్డ్ వీక్ వీళ్ళు చేసుకుంటే ఫోర్త్ వీక్ వాళ్ళు చేసుకుంటారు. ఆ విధంగా 12 నుంచి 13 రోజులు అయితే మనకు షూటింగ్ జరుగుతుంది, మనందరూ తెలిసిన విషయమే. దాంట్లో నైట్ షూట్లు కూడా 2 రోజులు అయితే ఉంటాయి, నైట్ షూట్లు ఖచ్చితంగా 2 రోజులు అయితే ఉంటాయి. ఈ 2 రోజుల్లో ఇక్కడ ఆర్టిస్టులు స్టోరీ ఎలా ఉంటుందో పల్స్ మనకు తెలుస్తాయి కదా, అంటే ఆడియన్స్ పెట్టే కామెంట్స్ని చూస్తూనే ఉంటారు, ఆడియన్స్ ఏం కావాలనుకుంటారు. అంటే ఇప్పుడు నిజాలంతా ఒకే రోజు బయటకు వచ్చేయాలంటే బయటకు వచ్చేయాలని నేను చెప్పట్లా, ఇప్పుడు ఆ పాయింట్ ఆ ల్యాగ్ని బాగలేదని చెప్పినారు అంటే అలాగే అది కట్ చేసేసి కొత్త ట్రాక్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక నెల 2 నెలల తర్వాత మళ్ళీ ఆ పాయింట్ తీసుకురావాలి. కానీ ఆ పాయింట్ని అక్కడే పెట్టేసి విలన్ ఏదైనా తప్పు చేస్తే ఆ పాయింట్ని అక్కడే మర్చిపోయి హీరో ఏదైనా తప్పు చేస్తే ఆ పాయింట్ చుట్టూ లాగి 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 పెడతా ఉంటే ఎలా చెప్పండి, ఎలా వస్తుంది చెప్పండి. ఇక్కడ ఆఫ్టర్నూన్లో కూడా మనం కొన్ని విషయాలు అయితే మాట్లాడుకోవాలి, ఎందుకంటే ప్రైమ్ టైం సీరియల్ ఒకటే కాదు, ఆఫ్టర్నూన్ సీరియల్ కూడా కొన్ని మాట్లాడుకోవాలి. ఇక్కడ ఆఫ్టర్నూన్ సీరియల్ ఒకప్పుడు 7.95 అయితే బ్రహ్మముడి వచ్చింది. అబ్బా, రికార్డు బ్రేక్ చేసింది, 2025లో రికార్డు బ్రేక్ చేసింది. ఇలాంటి రికార్డు మళ్ళీ క్రియేట్ చేయాలంటే ఎవరు సాధ్యం కాదు. 8+ వస్తుంది కావ్య ప్రెగ్నెంట్ అయితే అనేసి మనమైతే అనుకున్నాం. కానీ అక్కడ కావ్య ప్రెగ్నెంట్ అయిన రోజు నుంచి టీఆర్పీ అనేది తగ్గతా 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 వచ్చి 5.20 అయితే నిలవాల్సి వచ్చింది. 5.20 నిలిస్తే ఇప్పుడు మళ్ళీ అయ్యే ఛాన్స్ ఉందంటే వెరీ 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 లెస్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అందుకోసం అనేసి ఛానల్ వాళ్ళు అయితే డైనమాలో పడ్డారు. ఇప్పుడు 2025% మార్కెట్ని గెయిన్ చేస్తాను కదా, ఆ మార్కెట్ని 25% నుంచి 24%కి అయితే ఈ వారం పడిపోయింది. రేపు వారం 23% పడిపోతే ఇంకా ఫర్దర్గా ఇంకా 10 వీక్లో, అంటే దాదాపు ఒక 70-80 రోజులు, అంటే మూడు నెలల్లో అది 2000 కన్నా తక్కువ పడిపోయిందంటే మన జీ తెలుగు ఎంతలో ఉంది సార్, 1900లో ఉంది. అంటే 6వ ప్లేస్లో 1900 అయితే మన జీ తెలుగు అయితే ఉంది. 19% అయితే జీ తెలుగు క్రాచ్ చేస్తాం. జీ తెలుగు కూడా నెంబర్ 1 ప్లేస్కి అయితే వచ్చే ఛాన్స్ అయితే వెరీ 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 హైగా ఉంది. ఎందుకంటే ఇదే విధంగా ఒకటి జీ తెలుగు వాళ్ళు మంచి మంచి సీరియల్, మంచి మంచి డెలివరీస్ అంతా ఇస్తూ ఉంటారు. పొదరిల్లు సీరియల్ నెంబర్ 1 6 సంవత్సరాల తర్వాత టీఆర్పీని చరిత్ర తిరగరాసింది. 5, 6, 7 వచ్చే టీఆర్పీని 9+ టీఆర్పీ తెచ్చింది పొదరిల్లు సీరియల్. అలాంటి సీరియల్ని, అంత స్టఫ్ ఉండే సీరియల్ని ఎత్తకపోయి 9:30 లేస్తే మనకు ఆల్రెడీ ఇప్పుడు కాదు, ఒక 5 ఏళ్ళు 6 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఏ సీరియల్ అయితే 9:30, 10 PM వస్తుందో దానికి ఆడియన్స్ వచ్చినా కానీ మళ్ళీ ఆ సీరియల్ ఎత్తి ఆఫ్టర్నూన్ వేస్తారు, 6 PMకి వేస్తారు. మనకెందుకులే అనేసి ఆ ఫ్యాన్స్ అవ్వడం కూడా మానేస్తూ ఉంటారు, ఎందుకంటే ఆ సీరియల్ చూడడమే మానేస్తూ ఉంటారు. అలాంటిది 9:30 PM వేసి చాలా చాలా డేంజర్లో అయితే ఉంది. ఈ సంవత్సరం మీరు చూసుకున్నట్టయితే దాదాపు మనకి నిండు మనసుల తర్వాత, నిండు మనసులు నువ్వుంటే నా జతగా సీరియల్ 2, అదే 6 PM 6:30 PM వదిలేండి. 7 PM నుంచి చూసుకున్నట్టయితే 7 PM నుంచి 9 PM వరకు ఒక్క సీరియల్, అంటే ఒక్క సీరియల్ కూడా మనకైతే టైం చేంజ్ అయిన వాళ్ళైతే కనపడలేదు. 5 సీరియల్ ఉంటే 5 సీరియల్ నెంబర్ 1 ప్లేస్కి వచ్చేకి ప్రతి ఒక్క సీరియల్కి అర్హత ఉంది ఆ ఛానల్లో చెప్పాలంటే. 7 PMకి అక్కడ జీ తెలుగులో చూసుకున్నట్టయితే 7 PMలో కూడా నెంబర్ 1 సీరియల్ అయింది, 7:30 PMలో నెంబర్ 1 సీరియల్ అయింది, 8 PMలో నెంబర్ 1 సీరియల్ అయింది, 8:30 PMలో నెంబర్ 1 సీరియల్ అయింది, 9 PMలో నెంబర్ 1 సీరియల్ అయింది,
9:30లో కూడా దగ్గర దరిదాపులకైతే వచ్చింది. అలాంటిది స్టార్ మాలో 2 సీరియల్లే ఎందుకు నెంబర్ 1 పొజిషన్ అయితే కైవసం చేసుకుంటాండాయి. మిగతా సీరియల్‌లో స్టఫ్ లేదా? అంటే డైరెక్టర్స్‌కి మాకు అవసరం లేదనుకుంటాండ్రా? ఎందుకు ఫ్యాన్స్‌ని ఇంత డిసప్పాయింట్ చేస్తా ఉంటారు అనేది నేను ఈ ముఖ్య ఉద్దేశంగా ఈ వీడియో అయితే చేయడానికి కారణం. ఇక్కడ ఆఫ్టర్‌నూన్‌లో కూడా చూసుకున్నట్టయితే ఆఫ్టర్‌నూన్‌లో కూడా స్టోరీ అనేది చాలా వీక్ అవుతా ఉన్నప్పుడు ఆ స్టోరీని అక్కడ స్టాప్ చేసి కొత్త స్టోరీ కొత్త డెవలప్‌మెంట్ చేయొచ్చు. ఎందుకంటే యాక్టర్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటారు. అలాగే స్టోరీని అక్కడే అణిసిపెట్టి రేపటి కోసం అనేసి అణిసిపెట్టి తొక్కేయడం వల్ల ఈరోజైతే ఈ సీరియల్కి పరిస్థితి వచ్చింది అనేసి అయితే చెప్పొచ్చు. నిండు మనసులు ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. నిండు మనసులో ఎంత స్టఫ్ ఉందంటే అంత స్టఫ్ ఉంది. అలాంటి స్టఫ్ని పక్కన పెట్టి ఇక్కడ ఘన సాహితీ పెళ్ళి అనేసి 40 రోజుల నుంచి నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపో, నువ్వు ఇంట్లోంచి బయటకు రావద్దు, నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపో, నువ్వు ఇంట్లోంచి బయటకు రావద్దు. ఇదే తంతు కానీ అసలు సీరియల్ అయితే ముందుకు జరిగిన పాపాలు అయితే పడదు. 6 PM కూడా సేమ్ టు సేమ్ నువ్వుంటే నా జతగా సీరియల్, సత్యభామ అలాగే భానుమతి సీరియల్ దారిలో అయితే వెళ్తా ఉంది అంటే ఎస్ అదే దారిలో అయితే వెళ్తా ఉంది. ఎందుకంటే సత్యభామ సీరియల్ కూడా అంతే. ఫస్ట్ 6+ టీఆర్పీ వచ్చి డౌన్ అవుతా వచ్చి 4+, 3+ ఆ విధంగా వచ్చి సీరియల్ అయితే ఎండింగ్ అయితే అయిపోయింది. అదే విధంగా నువ్వుంటే నా జతగా కూడా 6+ అయితే వచ్చింది టీఆర్పీ. 6+ వచ్చిన తర్వాత ఈ వీక్ చూసుకున్నట్టయితే 4+లో అయితే ఆగిపోయింది. ఇది చాలా డిసప్పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే నిండు మనసుల సీరియల్ 9+ అబ్బా ఏమి టీఆర్పీ 6:30 PMలో చరిత్ర సృష్టించింది అనుకుంటే ఆ సీరియల్ తగ్గిపోతుంది. చిన్ని సీరియల్ 7 PM నుంచి 9:30 PM వరకు సీరియల్స్ చరిత్రను మార్చే క్యాపబిలిటీ ఉన్న ఛానల్ అంటే అది మా టీవీనే. అలాంటిది చిన్ని సీరియల్ ఇప్పటి వరకు టైం చేంజ్ కాకుండా రిలీజ్ అయిన రోజు నుంచి టైం చేంజ్ కాకుండా పెట్టిన దానికి వాళ్ళు ఏమైనా సార్థకం చేశారంటే అస్సలు చేయట్లేదు అనేసి మనం అయితే మాట్లాడుకోవచ్చు. అలాగే ఇల్లు పిల్లలు ఎంత నమ్మకం పెట్టుకుంటే స్క్రిప్ట్ పైన కానీ అలాగే యాక్టర్స్ పైన కానీ 7:30 PMలో ఉన్న బ్రహ్మముడి ఆల్వేస్ నెంబర్ 1 అవార్డులు విన్నింగ్ సీరియల్ ఎత్తి ఆఫ్టర్నూన్కి వేస్తే అక్కడ అది సాధించిందంటే ఒకే ఒక వారం కూడా నెంబర్ 1 ప్లేస్ అయితే కైవసం చేసుకోలేకపోయింది. కార్తీక్ దీపం 16 వస్తే అప్పుడు పిల్లలు 15 వస్తుంది. కార్తీక్ దీపం 13 వస్తే వీళ్ళు 12 వస్తుంది. కార్తీక్ దీపం 12 వస్తే వీళ్ళు 11 వస్తుంది. అంటే కార్తీక్ దీపం బాగుంటే ఈ సీరియల్కి మంచి టీఆర్పీ వస్తుంది. కానీ వీళ్ళ సొంత ఆడియన్స్ అయితే లేరు అనేసి ఇప్పుడు కూడా మనం కరాఖండ్గా అయితే చెప్పచ్చు. ఎందుకంటే సొంత ఆడియన్స్ ఎలా వస్తారు చెప్పండి? అసలు సొంత ఆడియన్స్ రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం స్టోరీ డెవలప్మెంట్ ఉండాలి. స్టోరీ డెవలప్మెంట్ ఉంటే ఒక హీరోయిన్ని కరెక్ట్గా ఫిక్స్ చేయాలి. ఆ ఫిక్సింగ్ లేకపోవడం వల్లనే ఇలాంటి సిచ్యువేషన్లు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. దానికోసం అనేసి ఇక్కడైతే ప్రాబ్లం అయితే ప్రాసెసింది. 8 PMలో అయితే కార్తీక్ దీపం ఎలాగన్నా ఉన్న సీరియల్ నెంబర్ 1 ప్లేస్ 15, 16, 14, 13 అసలు తగ్గకుండా నెంబర్ 1 ప్లేస్లో అయితే వస్తుంది. సీరియల్ని ఎలాగోలా వారసురాలని ఒక పదం పెట్టుకొని నెక్స్ట్ లెవెల్లో అయితే వాళ్ళు స్క్రిప్ట్ రాసుకొని వస్తుంటారు. అలాగే ఫేసులు కూడా కార్తీక్ దీపం 1కి వచ్చిండే ఫేమస్ని అలాగే వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కానీ కార్తీక్ దీపం అనేది దూసిపోతుంది. అంటే నెంబర్ 1లో ఉండే ఛానల్ కాబట్టి నెంబర్ 1 పొజిషన్ అయితే కార్తీక్ దీపం హోల్ ఓవర్ ఇండియాలో నెంబర్ 1 టీవీ అని చెప్పొచ్చు. నెంబర్ 1 టీఆర్పీ అయితే వచ్చిందని చెప్పొచ్చు. అలాగే ఇంటింటి రామాయణం సీరియల్ 8:30 PMలో ఎంత వరస్ట్ సీరియల్ అంటే అంత వరస్ట్ సీరియల్. 8:30 PMలో ఎంత గ్రేట్గా ఉంటే సీరియల్ అంత గ్రేట్. 7 PM నుంచి స్టార్ట్ చేస్తే 10 PM వరకు అసలు రిమోట్ పైన చేయబెట్టాలంటేనే ఆలోచించేలాగా చేయాల్సింది ఇంటింటి రామాయణం సీరియల్ వల్ల. ఆ పొదటిలో సీరియల్కి టీఆర్పీ తగ్గుతుంది, ఇక్కడ కార్తీక్ దీపానికి టీఆర్పీ తగ్గుతుందని మనం గట్టిగా అనుకోవచ్చు. అలాగే గుండెండ గుడి గంటలకి ఎంత ఎఫెక్ట్ అవుతుందంటే గుండెండ గుడి గంటలో అర్బన్ మార్కెట్లో అంత టీఆర్పీ గెయిన్ చేస్తుంది, రూరల్ మార్కెట్లో అంటే విలేజెస్ సైడ్ ఎందుకు గెయిన్ చేయలేకపోతుంది? విలేజెస్ సైడ్ని ఇంకా ఎక్కువ అట్రాక్ట్ చేసే శక్తి ఉన్న సీరియల్ క్యాపబిలిటీ ఉన్న సీరియల్ ఇంటింటి రామాయణం ఒక్క సీరియల్ వల్ల ఇక్కడ ఎంత డ్యామేజ్ చేస్తుందంటే అంత డ్యామేజ్ చేస్తుంది. ఆ సీరియల్ కూడా ఎందుకు టైం చేంజ్ చేయలేదు నాకైతే అర్థం కావట్లేదు. దాదాపు ఆ సీరియల్ కూడా వచ్చి 18 నెలలుగా వస్తుంది. 18 నెలలు అయినా కానీ సీరియల్ టైం చేంజ్ ఎందుకు కాలేదు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. పొదరలు సీరియల్ 8:30 PMలో వేసింటే నెక్స్ట్ లెవెల్ టీఆర్పీ ఇప్పుడే 9+ వచ్చిందంటే స్టార్టింగ్ ఎపిసోడ్లోనే 12+, 13+ క్రాస్ అయ్యిండేది. ఆ ఇప్పుడు 10 గంటలకైతే నువ్వు లేక నేను లేనన్న సీరియల్ వస్తుంది. ఆ సీరియల్ని పెద్దగా హైప్ అయితే ఎవరు చేయట్లేదు. ఎందుకంటే ఆ సీరియల్ ఎలాగో 9 నెలలు ఎండ్ అవుతుంది. ఆ సీరియల్ చూసి కూడా ఏం లాభం అనేసి చాలామంది అయితే కామెంట్స్ చేస్తుంటారు. నాకే పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది అయితే కామెంట్స్ చేస్తారు. ఇక్కడ లక్ష్మీరావు మా ఇంటికి సీరియల్ కరెక్ట్గా అదే రోజు అయితే వేరే ఛానల్లో కూడా డెలివరీ చేస్తుంటారు. ఆ ఛానల్లో కూడా మనం కూడా ఎక్కడ తగ్గకూడదు అనేసి వాళ్ళు కూడా డెవలప్మెంట్ కోసం అనేసి నెక్స్ట్ లెవెల్ అయితే ప్రయత్నాలు అయితే చేస్తుంటారు. ఆఫ్టర్నూన్లో కూడా 3-4 సీరియల్ అయితే వెరీ డల్ వెరీ లో టీఆర్పీతో అయితే పోతా ఉన్నాయి. ఆ సీరియల్ అంతా ఎత్తేసి ఆ సీరియల్ ప్రైమ్ టైంలో ఉండే సీరియల్ వేసి కొత్త సీరియల్ అయితే దింపాలనేసి అయితే చూస్తుంది. కొత్త సీరియల్ క్యాస్టింగ్ కాల్ కూడా వచ్చింది కాబట్టి
అవి కూడా జరుగుతూ ఉండేది ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఖచ్చితంగా టీఆర్పీలో నెంబర్ 1 పొజిషన్లో మా ఉండాలి. అలాగే ఇండియా ఓవరాల్ ఇండియాలో స్టార్ మా నెంబర్ 1 పొజిషన్లో ఉండాలని నేను కోరుకుంటాను. మీరు కూడా కోరుకున్నట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతండి. థ్యాంక్ యూ సో మచ్.